సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజు కస్టడీ ముగిసింది. 7 రోజుల కస్టడీలో సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు నాగరాజు ఎలాంటి సమాధానాలు ఇవ్వలేదు. మరోవైపు ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 కానిస్టేబుల్ను 5 రోజుల పాటు విచారించనున్నారు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో మాజీ సీఐ నాగరాజు నుంచి సిట్ అధికారులు ఎలాంటి వివరాలని రావటలేకపోయారు. వారం రోజుల కస్టడీలో ఒక్క ప్రశ్న కూడా ఆయన సరైన సమాధానం ఇవ్వలేదు. 7 రోజుల కస్టడీ ముగియడంతో సిట్ అధికారులు నాగరాజుకు వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ అధికారులు ఎన్ని ప్రశ్నలు అడిగినా అవునా తెలీదు అన్న పొడి సమాధానాలనే ఇచ్చాడు సీఐ నాగరాజు. సాయి కృష్ణ మృతికి సంబంధించి ఆధారాలని నాగరాజు ముందుంచినా నోరు మెదపకపోవడంతో కేసు విచారణ మరింత ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది. సాయి కృష్ణ ఎవరో తనకు తెలియదన్న మాజీ సీఐ నాగరాజు నవీన్ రెడ్డి హత్య కేసులో అతను ఉన్నట్టు మాత్రమే తెలుసని సమాధానమిచ్చాడు. మరి సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో హెబియస్ కార్పస్ పిటిషన్ ఎందుకు వేశావన్న ప్రశ్నకు మౌనమే సమాధానంగా ఇచ్చాడు. సాయి కృష్ణను టార్చర్ చేశారా, ఎవరైనా మీకు సహకరించారా అన్న ప్రశ్నలకు నోరు విప్పలేదు. కస్టడీ విచారణ మొత్తం ఆడియో వీడియో తీసిన సిట్ అధికారులు విచారణ అంశాల్ని కోర్టుకు సమర్పించారు. కానిస్టేబుళ్లను జడ్జి ఎదుట ప్రవేశపెట్టిన సమయంలో తనను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని నాని అనే కానిస్టేబుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కేసులో అనుమానితులుగా ఉన్న కానిస్టేబుళ్లు అశోక్, నాని, బాబురావు, సాంబయ్యల్ని 5 రోజుల కస్టడీకి అనుమతించింది కోర్టు.